వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో వార్డ్ మాస్ రూల్ ట్రిక్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. సో కొంతమంది వీటి మీద కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పన్నారు. సో కామెంట్లో అడిగారు. సో ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయండి. చాలా వీడియోస్ చెప్పుకున్నాం వార్డ్ మాస్ రూల్ మీద. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ 1 బిట్ ఉంటుంది. ఓకేనా. ఓకే చూడండి ప్రాబ్లమ్స్. 55 divides 5 into 4 plus 5 minus 15. ఓకే, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఇది సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటి, 55 divides 5 into 4 plus 5 minus 15. ఇదే కదా ప్రాబ్లం. చూడండి సొల్యూషన్. సో 55 divides 5 into 4 plus 5 minus 15. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటిది, బ్రాకెట్లో వాల్యూ సింప్లిఫై చేసేయండి. 9 కదా, 9 into 5 divides 55 minus 15. ఓకేనా. సో నెక్స్ట్ చేయవలసింది ఏంటి, డివిజన్ చేయాలి. ఓకేనా. డివిజన్ వాల్యూ 55 అంటే ఎంత, 11 కదా. 5 11s are 55 కదా. ఓకేనా. 11 ఇంటూ 9 మైనస్ 15. ఓకే, 11 9s ఎంత, 99 కదా. 99 మైనస్ 15. సో నెక్స్ట్ ఎడిషన్ లేదు, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే. సో 4 9లోంచి పంపిస్తే 8. సో 84 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. ఓకే చూడండి, ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి, బ్రాకెట్లో వాల్యూ సింప్లిఫై చేస్తాం. ఇది 9 వేస్తుంది, 4 + 5 కదా 9. సో అంతేగాని ఇక్కడ 5 × 9 చేయకూడదు. మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటి, డివిజన్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా. బ్రాకెట్ కంప్లీట్ చేస్తాం, బ్రాకెట్ సింప్లిఫై చేస్తాం. సో నెక్స్ట్ ఇది మల్టిప్లై చేసి వేయకూడదు. సో మిస్టేక్ అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు డివిజన్ చేయాలి. 5 11s 55 కదా, 11 × 9. ఓకే, 99 మైనస్ 15. ఓకేనా, 84. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10 divides, చూడండి ఒకసారి. 10 divides 5 into 4 minus 3 plus 5. ఓకే, ఇది 10 divides 5 into 4 minus 3 plus 5. సో ఫస్ట్ మనం సింప్లిఫై చేయవలసింది ఏంటి, ఒకసారి ప్రాబ్లం రాద్దాం. 10 divides 5 into 4 minus 3 plus 5. సో ఇక్కడ బ్రాకెట్స్ ఏమీ లేవు. ఫస్ట్ మనం డివిజన్లోకి వెళ్ళిపోవాలి. సో 10/5 అంటే ఎంత, 5 10s 5 2s 10. సో 2 into 4 minus 3 plus 5. 2 4 నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 4s 8 మైనస్ 3 ప్లస్ 5. నెక్స్ట్ ఏంటి, ఎడిషన్ చేయాలి. చూడండి ఈ రెండు ప్లస్సే కదా, ఎడిషన్ చేయండి. 8 + 5 అంటే ఎంత, 13. 13 మైనస్ 3. ఓకేనా. సో 13 మైనస్ 3 అంటే 10. సో 10 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఏమీ లేవు సింప్లిఫై చేయడానికి. ఫస్ట్ డివిజన్ చేస్తాం. 10/5 అంటే 2 ఇంటూ 4. సో 2 into 4 నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 4 అంటే 8 మైనస్ 3 ప్లస్ 5. నెక్స్ట్ ఎడిషన్ చేయాలి. సో +8 + 5 13. 13 మైనస్ 3 10. ఓకే. సో అర్థమైందా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ ఏంటి చూద్దాం. దగ్గర థర్డ్. 20 divides 10 into 35 into 7 into 2 into 2. ఓకేనా. డివైడ్స్ 10 ఇది. ఓకే చూడండి, ఫస్ట్ ఇక్కడ డివిజన్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూ సింప్లిఫై చేయాలి. ఫస్ట్ డివిజన్. 20 divides 10 అంటే ఎంత, 10 2s are 20 కదా, 2. ఓకే, 2 ఇంటూ 35. ఓకే, ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 2. చూడండి నెక్స్ట్ 2 into 35. 2 into 35 అంటే ఎంత, 2 35s ఎంత, 70 కదా, 70 ఇంటూ 7. ఓకేనా. ఇంటూ 7 అంటే 2 into 2 ఇలా ఉంచండి. సో డివైడ్స్ 10. ఓకే, 70 into 7 ఎంత, 490. ఓకే, 7 0s 7 7s 49 కదా, ఇంటూ 2. నెక్స్ట్ 2 చేస్తే ఎంత,
980. ఓకేనా? 980 ఇంటూ 2. నెక్స్ట్ మళ్ళీ ఇంటూ 2. సో 2 zeros, 2 8s 16. ఓకేనా? 2 9s 18. 18 ప్లస్ 190 డివైడ్స్ 10. సో దీనికి డివైడెడ్ బై చేయాలి వాల్యూ. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, అర్థమైందా? 960కి డివైడ్స్ 10 అంటే ఎంత? 196. సో 196 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ దీన్ని డివిజన్ చేయాలి. 20 డివైడ్స్ 10 అంటే ఎంత? 2. నెక్స్ట్ 35. 2 ఇంటూ 35 మల్టిప్లై చేసాం. అన్నీ మల్టిప్లికేషన్సే, మొత్తం మల్టిప్లై. సో నెక్స్ట్ 7తో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ 2 తోటి, నెక్స్ట్ 2 తోటి, నెక్స్ట్ వచ్చిన వాల్యూకి డివైడ్ చేసాం. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ బ్రాకెట్లో వాల్యూ మొత్తం సింప్లిఫై చేసి అప్పుడు డివిజన్ చేయాలి. ఓకే ఓకే, అర్థమైందా? చూడండి, జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. బాడ్మాస్ రూల్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఓకే, మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? సో అర్థమైందా? సో ఫస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే బాడ్మాస్ రూల్లో మనం చేయవలసిన ఆర్డర్ ఏంటి? ఫస్ట్ చేయవలసిన ఆర్డర్ ఏంటి? మనం ఫస్ట్ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ బ్రాకెట్స్, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. సో ఓ అంటే హాఫ్ ఇస్తేనే మీరు చేయాలో తెలియదు. నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? సో అర్థమైంది కదా? జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే బాగా చేయగలుగుతారు ప్రాబ్లమ్స్ మీరు. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.